కనబడతలేదు కనబడుతున్నానా నేను హలో ఓకేనా ఓకే 100 ఏళ్ళకెళ్ళి మన ఊర్లో నక్ష లేదు మరి ఊరు నక్ష సరి చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఆనాడు ధరణిలో పెట్టడం జరిగింది పెడితే మన సమస్యలన్నీ తీరిపోతాయి నక్ష మంచిగా అవుతుంది అనుకున్నాం సరే దాంట్లో ఇబ్బందులు వచ్చి 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు అర్ధ ఎకరం బడుడు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు పావు ఎకరం బడ్డు ఇట్లా అనేక సమస్యలు వచ్చిన తర్వాత మధ్యలోనే రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి ఆయన ఏమన్నాడు కేసీఆర్ చేసింది బాగాలేదు నేను మంచిగా చేస్తాను అని ఆయన ఎక్కి కూడా 2 ఏళ్ళు మరి అది కూడా ఏం అవ్వలేదు అయితే ఇప్పుడు వాళ్ళు చేసిండ్రా వీళ్ళు చేసిండ్రా అన్నది పక్కన పెడితే ఎంతమంది వచ్చినా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి గ్రామస్తుల తరఫున ఈ విషయం అయితే ఎవరో ఒకరు మాట్లాడాలి ఏది ఎవరికి కూడా ఈ మొత్తం నక్షకు సంబంధించి కానీ కరెక్ట్గా పట్టాలకు సంబంధించి వివరాలు పడకపోవడం కానీ కొన్ని పట్టాలు ఉన్నాయి లవాణి పట్టాలని పడడం కానీ అసలు మొత్తం తెలంగాణ అంతా అందరికీ రైతు బంధు వచ్చింది మీకు సరిగా రాలే రైతు బంధు ఎన్నడూ సరిగ్గా అందనటువంటి పరిస్థితి ఉన్నది వచ్చి ఉంటే మీకు గవర్నమెంట్ సొమ్ము ఇప్పటివరకు దక్కలేదు వచ్చి ఉంటే బాగుంటుండే కానీ రాలేదు ఇబ్బంది అయింది ఆ ఇబ్బందులు తొలగించుకోవడానికి అందరం కలిసి ప్రయత్నం చేద్దాం అనేది నా ఉద్దేశం అందుకోసం ఇక్కడికి రావడం జరిగింది సాదా బైనామాలు కూడా ఇవ్వలేదా రాసి అప్లై చేసి 2 సార్లు 10 ఏళ్ల నుంచి అదే అమ్ముకోనికి లేదు లోన్ తెచ్చుకోనికి లేదు ఇబ్బందులలో ఉన్నారు అర్థమైంది అందుకే ఇంకొక ఇయ్యలే చెప్తున్నా సాదా బైనామాలు ఇయ్యలే ఇంకొక ముచ్చట నాకేం తెలిసిందంటే ఈ 3 చింతల దగ్గరకు పోయి ఏమైందే లొల్లి మాట్లాడతారు ఎవరు వచ్చా ఇగో మాట్లాడు అంతే ఒక్క నిమిషం తీసుకోలే కదా 3 చింతలపల్లిలో మీరు పోయి మా అప్లికేషన్ అంటే పక్కకు పెడుతురు లక్ష్మాపూర్ అంటే పక్కకు పెడుతుంది ఇంతే ముచ్చట కదా ఇది చెప్పిరు నాకు ఎవరిని అడిగినా అదే చెప్పిరు రైతులందరూ అదే చెప్పారు అయితే పర్టికులర్ గా ఇందిరా మిల్లు కూడా పెండింగ్ పెట్టిరా చెప్పు నీకు ఇల్లు సమస్యనా ఇల్లు 30 ఏళ్ళ నుంచి మేడం రాగలేని కాలం వచ్చాను 2 బిడ్డలు నాకు పెద్దగారు మేడం నేను కిరాయికుంటున్నాను లేదు మేడం నీ కాలు మొత్తం ఒక్కదాన్ని కట్టించినా నా బిడ్డలు చేస్తారు మేడం బిడ్డలు పెళ్ళకి వచ్చారు కవితక నాకు తెలుసు మాకులే అందరికీ ఇల్లు కట్టించిన జీతంలో నా పిల్లలు చేస్తారు ఓకే నేను మీ వివరాలు తీసుకొని మాట్లాడతాను మీతో టెన్షన్ పడకండి మాట్లాడు ఏం పేరు మీ పేరేంటి వెంకటేష్ మీరు ఉండండి ఓకే డోంట్ వరీ మాట్లాడతా ఒక్క నిమిషం మాట్లాడు థ్యాంక్ యూ ఏం కాదు నేనేమంటున్నా అంటే భూములు 2 ముఖ్యమంత్రులు వచ్చిపోయినా రాలే మనకు కానీ ఇప్పుడు జర కొట్లాడదాం తెచ్చుకుందాం మీరు రెడీ అయినా మరి లొల్లి పెడతారా లక్ష్మాపూర్ వాళ్ళు వస్తారా 7 గంటలకి ఏమో సగం మంది అయితే తలకైనా వస్తారా ఓకే అట్లా వచ్చేది ఉంటే ఖచ్చితంగా మాట్లాడతాం మరి అందుకోసమే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినాం మేడ్చల్ జిల్లా అంతా తిరుగుతున్నాం మేడ్చల్ జిల్లాలో ప్రత్యేకించి ఈ గ్రామంలో ఈ సమస్య ఉందని తెలిసి మరి రావడం జరిగింది దీనికోసం సహకరించినటువంటి లక్ష్మాపూర్ గ్రామస్తులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు జై తెలంగాణ మొత్తం పేరేంటి